పాలకూర అని చెప్పి పెట్టేసేది మాకైతే. ఇట్లాంటి వాటి కోసం మనం అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అయ్యే సో ఎంత ఎస్థెటిక్ గా చెప్పింది. ఇఫ్ యూ లిమిట్ ద కోడి విశాల్ 51 నేను 49. డైరీ మిల్క్ సారీ డైరీ ప్రొడక్ట్ ఎక్కువ కూడా ఇప్పటికీ చాలా ఇష్టంగా తింటే అండ్ అదే ప్రాబ్లం. ఈదేయి పాకేయి ఎగిరేయి ఉరికేయి. నా ఫేవరెట్ కాకరకాయ. ఇప్పుడు చూడు నరవట్లే. నైస్. I don't know. Hey, it's the Sittings again. I'm Venisha Velishala Asam. I'm Amulya Velishala. And today's topic is about, as you all know, veg versus non-veg. నేను వెజ్ చూపిను మరి. అది నీ ఇష్టం. So, firstly, you vegetarian or non-vegetarian or eggitarian? ఎగ్గిటేరియన్ అసలు ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 10% ఉంటారేమో కదా. ఓ బై ద వే వెజ్ ఎగ్ ఇస్ ఎ వెజ్. అది ఒక డిబేట్ అయిపోయింది. సో ఎగ్గిటేరియన్ కట్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్, వాట్ డు యు లైక్? ఐ యామ్ ఏ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్. అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ అంటే వెజ్ రాదు అన్నట్టు కాదు కదా. సో ఐఎమ్ ఏ నాన్ వెజిటేరియన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి నాకు అనిపిస్తుంది నాన్ వెజిటేరియన్ అంటే చాలా మంది వరకు నాన్ వెజిటేరియన్ లవర్సే ఉంటారు. కానీ నేను అండ్ పింకీ కూడా ఆల్మోస్ట్ ఇదే కైండ్ అనుకుంటా దట్ వి లవ్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఈక్వల్లీ. కార్నివోరస్. కార్నివోరస్, omnivorous. కార్నివోరస్ అంటే ఓన్లీ నాన్ వెజ్, Wild animals, yeah. ప్యూర్ నాన్ వెజ్. సో Omnivorous మాకేమనిపిస్తుంది అంటే బోత్. మరి వాట్ ఇస్ వెజ్? హెర్బివోరస్. హెర్బివోరస్. హర్బ్స్. అది ఏ 4th స్టాండర్డ్ లోనో వచ్చి ఉంటది. నేను నీలాగా టాపర్ కాదు కదా మరి. దిస్ ప్రూవ్స్ దట్. సో నేను పింకీ ఎలా అంటే ఏదైనా చెప్పు ఊకే గెలుక్కొని మరి గుర్తు చేసుకోవడం. సరే దిస్ ఇస్ క్యాన్సిల్ ఎడిటింగ్. నువ్వు చెప్పు. నేను పింక్ ఎలా అంటే వి లైక్ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ అనమాట. ఏదైనా ఫంక్షన్స్ లో కానీ జనరల్లీ ఇంట్లో కానీ అందరు కలిసినప్పుడు ఏంటంటే నాన్న వెజిటేరియన్ కాబట్టి వెజ్ స్పెషల్ డిషెస్ ఉంటాయి అండ్ ఆల్సో నాన్ వెజ్ ఉంటాయి. అట్లాంటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యే బ్యాచ్ నేను పింకీ. ఏది తినాలి ఏది తినాలి. నేను కాదు యాక్చువల్లీ చిన్నప్పుడు నేను చాలా వెజిటేరియన్ ఉంటుండే. చిన్నప్పుడు నాన్ వెజ్ అంటే ఇంకా చికెన్ షోర్వా కలుపుకునే స్టేజ్ నుంచి అన్ని కాదు ఇప్పటికీ కూడా అక్కే నన్ను ఓవర్కమ్ చేస్తుంది. షీఈ్ ఎవ్రీథింగ్ లిటరల్ గా. మొన్న మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు అయితే చెప్తాను నేను తినేవన్నీ వేది తినాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐ డోంట్ నో స్క్విడ్స్ అంట ఏదేందో చెప్పింది. ఎంజాయ్ జీలే అప్నీ జిందగీ. లిటరల్ గా ఈదేయి పాకేయి ఎగిరేయి ఉరికేయి అన్ని తిన్నదన్నమాట. సో దాట్ ఈస్ ప్యూర్ నాన్ వెజిటేరియన్. నేనేం కాదులే. ఐ ఆమ్ ఏ బేసిక్ నాన్ వెజిటేరియన్. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్. ఇప్పటికే చాలా మంది వెజిటేరియన్ అన్ని తింటున్నావు నువ్వు, ఇంకా కూడా నార్మల్ బేసిక్ నాన్ వెజిటేరియన్ అని చెప్తున్నావు. ఫైన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ వద్దు. నౌ లెట్స్ టాక్ అబౌట్ వెజ్ అండ్ నాన్ వెజ్. వాట్ డూ యూ ప్రిఫర్? యాక్చువల్లీ నాకు వెజిటేరియన్ చాలా ఇష్టం అనమాట. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా వెజ్ మిస్ అయిపోతుంటాయి ఎందుకంటే అక్కడ చాలా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడికి వచ్చాక ఇక్కడ వెజ్ ఉన్నప్పుడు నాన్ వెజ్ ఏం మిస్ అయినట్టు అనిపించదు నాకైతే. ఎందుకంటే చాలా డిషెస్ తింటూ ఉంటాను. చాలా చిన్నప్పటి నుంచి మనం యూస్ టు ఉండేది వెజ్ కి, నాన్ వెజ్ కి కాదు కాబట్టి. నాన్ వెజ్ అంటే మాకు లిటరల్ ఒక ట్రీట్ లిటరల్ గా నిజంగా. అమ్మమ్మ కానీ చిన్నమ్మ కానీ వస్తుంటే మంచి చికెన్ ఫ్రై చేసుకొని వస్తుండే. ఇంకా అసలు మాకు ఒక ట్రీట్ అనమాట. నెక్స్ట్ 2 days 3 days వరకు అది అయిపోయింది. నాట్ లైక్ మేము బయట తినము చికెన్ బిర్యానీలు కానీ ఏదో ఒకటి తినము అని కాదు, కానీ వి ఈట్. కాకపోతే అంత రెగ్యులర్ బేసిస్ గేమ్ కాదు. మంత్లీ వన్స్ తింటుండే అప్పట్లో అంతే. అంటే అక్క పెళ్లి కానప్పుడు వన్స్ అక్క పెళ్ళైంది, బావ ఇంటికి రావడం స్టార్ట్ అయింది, బావ కోసం ఇంట్లో వండడం స్టార్ట్ అయింది. సో బేసిక్ గా ఫర్ పీపుల్ హూ డజంట్ నో, నాన్న వెజిటేరియన్ అండ్ అమ్మ సైడ్ నాన్ వెజిటేరియన్ కాబట్టి మా ఇద్దరికి నాన్ వెజ్ అలవాటు అయింది. అండ్ అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళు ప్యూర్ నాన్ వెజిటేరియన్ కాబట్టి బావ కూడా నాన్ వెజ్ కాబట్టి బావ ఇంటికి వచ్చినప్పుడు నాన్ వెజ్ వండడం కూడా స్టార్ట్ అయింది అనమాట లిటరల్ ఇప్పుడే. సో ఫుల్ నాన్ వెజ్ అయిపోతుంది ఈ మధ్య. నాకు వస్తే మాత్రం ఐ లైక్ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్. చూస్ చేసుకోవడం కొంచెం కష్టమే, కాకపోతే అంతే కష్టమే. చూస్ చేసుకోవాలన్నా కష్టమే. బట్ దెన్ నాకు అనిపిస్తుంది నవ్ డేస్ యాక్చువల్గా ఇష్టంగా నాన్ వెజ్ తినే వాళ్ళకన్నా ఎక్కువ ఫ్యాన్సీ అయిపోయిందని. సో కాల్డ్ మిడ్ నైట్ క్రేవింగ్స్ వల్ల మిడ్ నైట్ బిర్యానీస్ కానీ అసలు ఇవాళ రేపు జనరేషన్ కిడ్స్ అయితే
నాన్ వెజ్ లేకపోతే తింటారు. అండ్ వాళ్ళకి వెజ్ అంటే ఆలు, ఆ, అంతే. ఆలు, ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రైస్, ఫ్రైస్, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, అంతే. ఫ్రైస్, ఆలు, ఇంకా అంతే. సాంబార్. సాంబార్, అంతే. పెరుగు. అసలు వాళ్ళకి వెజిటేబుల్స్ అనేవి తెలియదు తెలుసా. సొరకాయ, బీరకాయ, పొట్లకాయ అయితే అసలు ఏంటి, కాకరకాయ. అసలు కాకరకాయ ఎంత టేస్టీ ఉంటుంది. పింకీ కూడా తినడానికి ఆఫ్ కోర్స్, కానీ నా ఫేవరెట్ కాకరకాయ. అసలు నాకు అనిపిస్తుంది, అసలు వాళ్ళని మంచిగా చెప్పి తినిపిస్తే వాళ్ళకి ఎంత మంచి న్యూట్రియన్స్, ఎంత మంచి వైటమిన్స్ అన్ని లోపలికి పోతాయని. అట్లా నాన్ వెజ్ లో ఉండదని కాదు, కానీ ఏమో వెజిటేబుల్స్ లో ఉన్నంత నాకు నాన్ వెజ్ లో అనిపించవు. ఇవాళ రేపు చాలా ఫ్యాన్సీగా ప్రోటీన్ ప్రోటీన్ ప్రోటీన్, ఐ అగ్రీ, ప్రోటీన్ కూడా అవసరం బాడీకి. కాకపోతే ఇప్పుడు వెజిటేరియన్స్ కి ప్రోటీన్ అందనట్ట, ఇవాళ రేపు వీగన్స్ ఉంటున్నారు, వీగన్స్ కి ప్రోటీన్స్ అసలు బాడీలోకి పోనట్ట. అట్లనే ఏం కాదు కదా. వెజిటేబుల్స్ లో వెజిటేరియన్స్ కి ఎన్ని చాయిసెస్ ఉన్నాయి ప్రోటీన్స్ కి. పన్నీర్ ఉంది, ఆల్ కైండ్స్ ఆఫ్ పప్పులు ఆర్ ప్రోటీన్. డైరీ ప్రొడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అసలు నార్త్ సైడ్ ఎక్కువ సత్తు డ్రింక్ అని తాగుతారు ప్రోటీన్ కోసం. అది ఇన్స్టెంట్ గా. అసలు సత్తు అంటే ఇది శనగలు, అది రోస్ట్ చేసి ఫ్రై చేసిన పౌడర్ ని డ్రింక్ చేసుకొని తాగుతారు. ఎందుకు? ఇన్స్టెంట్ ఎనర్జీ, ఇన్స్టెంట్ ప్రోటీన్ కోసం. అది ఎంత హెల్దీ, అది ప్రోటీనే. పీస్ తీసుకున్నా, పీనట్స్ తీసుకున్నా, ఏవి తీసుకున్నా చాలా ప్రోటీన్ ఉంది. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ప్రోటీన్. పీనట్స్ తింటే ఆ రోజు ప్రోటీన్ చాలా వరకు వచ్చినట్టు. బట్ నాట్ కంపేర్ టు చికెన్. అట్లా అని చెప్పి వెజిటేరియన్స్ కూడా ఇవాళ రేపు ఏమైపోతుంది తెలుసా, చికెన్ అండ్ ఫిష్ మెయిన్లీ. ఇంకా ది సో కాల్ సెలబ్రిటీస్ కూడా, ఆల్సో ఎగ్స్ ఇంపార్టెంట్లీ, సో కాల్ సెలబ్రిటీస్ కూడా దాన్ని బాగా అసలు ప్రమోట్ చేసేసి, ప్రమోట్ అని కాదు, ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా అదే తీసుకునేసరికి అసలు అందరికీ అదే అయిపోయింది. కానీ ఒక్కసారి ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది, ఇది వరకు ఎర్లీ మంత్ స్టేజ్ నుంచి కూడా అసలు హంట్ చేసుకొని తినడము అంటే అది వాళ్ళకి ఒక ట్రీట్ లెక్క ఉండదు. ఎవ్రీ 15 days కి కానీ 20 days కి కానీ చాలా ప్లాన్ చేసి, అది చేసి, ఇది చేసి ఒక యానిమల్ని హంట్ చేసి తినేవాళ్ళు. అప్పటి వరకు వెజిటేబుల్స్ కానీ, దుంపలు కానీ, అవి కానీ ఇవి కానీ తిని ఉండేవాళ్ళు కదా. సో అది వాళ్ళ బాడీకి తీసుకున్న మంచిగా పట్టేది. ఇవాళ రేపు ఏమవుతుందంటే, మనం ఇంటికి ఎక్కువైపోయి నాన్ వెజ్ది, పాపులేషన్ పెరిగిపోయి, మనం చాలా ట్రమాటిక్ సిచ్యువేషన్స్ లో ఆ యానిమల్స్ ని కానీ వాటిని కానీ పెంచేసరికి, ఆ మీట్ అంతా కూడా వాళ్ళు చంపేసరికి అసలు అవి చాలా టెన్స్ తోటి భయపడుకుంటూ చనిపోతున్నాయి. అండ్ ఆ ఎనర్జీస్ అన్ని కూడా ఆ మీట్ లోకి వెళ్తున్నాయి. ఆ మీటే మనం కన్స్యూమ్ చేసినప్పుడు సేమ్ ఎనర్జీస్ అన్ని కూడా మన బాడీ తీసుకుంటున్నాయి కదా. ఏమో నాకు అంతా ఇవంతా కూడా నాకు కూడా తెలియదు తెలుసా. ఇన్ఫాక్ట్ రీసెర్చ్ చేస్తున్నప్పుడే, స్పెషల్లీ పాడ్కాస్ట్ కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కూడా తెలిసింది, ఇలాంటి మీట్ తింటున్నామా మనము అని. సో రేపటి నుంచి అక్క నో మీట్ అట్లని కూడా అనలేం కదా. తెలుసా, వీక్లీ 2 meals మీట్ తీసుకోవాలి. అంటే లైక్ నాన్ వెజ్ తీసుకోవాలంట, మిగిలిన వెజ్ తీసుకోవాలంట. దట్ ఈస్ ప్రాపర్ డయట్. ఒక పర్సన్ వీక్లీ 2 meals అంటే లిటరల్ గా 7 3 is 21 - 2 is 19 వెజ్ మీల్స్ తినాలి అందరూ పర్ వీక్. అండ్ ఓన్లీ 2 non-veg meals. నీ వల్ల అవుతుందా? అయితే ఆఫ్ కోర్స్ అయితే, ఎందుకంటే వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఆఫ్ కోర్స్ అవుతుంది. ఎక్కడైతుంది ఇప్పుడు అంటే వాట్ ఐ సే, సర్కమ్స్టాన్సెస్ కూడా అట్లా లేవు. ఇప్పుడు నువ్వు వెళ్ళి హైదరాబాద్ లో మీ అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నావు అనుకో, వాళ్ళు అఫ్ కోర్స్ రెగ్యులర్ గా నాన్ వెజ్ తింటున్నప్పుడు, నీకు అన్ని సర్కమ్స్టాన్సెస్ ఒబే చేయనప్పుడు యూ ఆల్సో హ్యావ్ టు ఈట్. ఇప్పుడు సర్కమ్స్టాన్సెస్ చాలా మ్యాటర్ అయిపోతున్నాయి బయట అందరికి. అండ్ ఆల్సో ఇందాక సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు నాన్ వెజ్ అన్నావు కదా, ప్రమోట్ చేస్తున్నారు అదే అయిపోయినారు. అండ్ వాళ్ళకి అది అవసరం కూడా ఏమో, స్పెషల్లీ స్పోర్ట్స్ స్టార్స్ కి కానీ ప్రోటీన్ కావాలి కాబట్టి వాళ్ళు చికెన్ తీసుకుంటున్నారు. సరే, ఇప్పుడు అదే ప్రోటీన్ వెజ్ లో లేదా అంటే ఉంది, సరే ఏదో ఒక దాంట్లో ఉందని అనుకున్నావు అనుకో. కానీ ఇప్పుడు నువ్వు అమౌంట్ ని బ్యాలెన్స్ చేసినావు అనుకో, చికెన్ లో కంపారిటివ్లీ వెజ్ చాలా ఉంటది. వాళ్ళకి కావాల్సిన అమౌంట్ వాళ్ళు చేసే పనులకి వాళ్ళకి ఈక్వాలెంట్ గా చికెన్ లో దొరుకుతుంది ఇన్ లెస్ క్వాంటిటీ. అంటే కొంచెం క్వాంటిటీలో హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. అది నువ్వు కంపారిటివ్లీ వెజ్ లో ఉంటది అంటావా? వెజ్ లో నువ్వు చాలా ఫుడ్ తీసుకోవాలి అంత ప్రోటీన్ రావాలంటే. సో దాన్ని కంపేర్ చేసి దాన్ని థాట్ లో పెట్టుకొని వాళ్ళు చికెన్ తీసుకుంటున్నారేమో. వాట్ అబౌట్ ఫైబర్ దెన్?
నేను ప్రోటీన్ గురించి మాట్లాడుతున్నాను. సరే, ఫైబర్కి వచ్చేసరికి యూ ఓన్లీ హ్యావ్ దట్ ఇన్ వెజ్. ఫైబర్ కోసమన్నా మనం వెజ్ ఇంటేక్ ప్రాపర్ గా తీసుకోవాలి కదా డైలీ. అట్లా కూడా తీసుకుంటలేదు తెలుసా, అదే చెప్తున్నా, అదే ప్రాబ్లం ఇవ్వాలి రేపు. పెద్దవాళ్ళని వదిలే నాకు తెలియదు కానీ ఎస్పెషలీ కిడ్స్ అయితే సో యువర్ కంప్లైంట్ ఈస్ ఆల్ అబౌట్ కిడ్స్. నో, దేర్ పేరెంట్స్. Oh, nice. I like it. So you being a parent, you wanna feed with both? కోర్స్ నేను అదే చెప్తాను, నేను తినేవన్నీ వేరు తినాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నేను వెజ్ లో ప్రాపర్ గా తింటా, నాన్ వెజ్ లో కూడా ప్రాపర్ గా తింటా. లైక్ చెప్పొచ్చులే తెలియదు కానీ మటన్ లైక్ ఎవ్రీ పార్ట్ చేస్తారు కదా, నేను ఎవ్రీ పార్ట్ ని ఎంజాయ్ చేస్తా. అలా చెప్పొచ్చులేదు తెలీదు. అలా నాన్ వెజ్ ని ఎంజాయ్ చేస్తాడు, అండ్ వెజ్ ని కూడా చెప్పా కదా, కాకరకాయ ఇస్ మై ఫేవరెట్, అండ్ వెజ్ ని కూడా ప్రాపర్ గా ఎంజాయ్ చేస్తా. ఐ బేసికలీ లవ్ ఫుడ్. సో నా లెక్కే వేరు తినాలని మాత్రం నేను 100% ట్రై. Okay, what if బావ లెక్క తింటే? బావ ఓన్లీ ఎయిట్ గుడ్లు అండ్ వాళ్ళ మమ్మీ చికెన్. గుడ్లు చికెన్. నాన్ వెజ్ లో కూడా ఎక్కువ ఏం తినాడు, అంటే ఏదో Very ఉత్తిగా rare. అట్లా ప్రాన్స్ తింటాడు, లేకపోతే కీమా. వెరీ వెరీ రేర్. గుడ్లు చికెన్. ఎన్ని చికెన్లు చంపేసి ఉంటాడో బావ చిన్నప్పటి నుంచి. సరే, that's something else. అండ్ వెజిటేబుల్స్ అయితే అస్సలే అస్సలు వెరీ రేర్. ఇంక ఇక్కడికి వచ్చినాక ఇంకా మమ్మీ డాడీ కోసం వెజ్ చేస్తుంది కదా, టేస్ట్ చేయనాలా అంటే ఓకే అని చెప్పి ఫస్ట్ ఇంకా వెజ్ తింటాడు. ఏదో ఉత్తి అట్లా ఒక స్పూన్ పెట్టేసుకుంటాడు, ఉన్నాయన్ని 2 కూరలు అట్లా పెట్టుకొని ఏదో Non-veg. అన్నట్టుగా ఏం చెప్పడు, కానీ అర్థమవుతుంటది మాకు అనమాట. అదే నాన్ వెజ్ లవర్స్ అయితే ఇంకా అట్లనే ఉంటారు వాళ్ళ బిహేవియర్. సో ఐ ఫీల్ దట్ హ్యాస్ టు బి చేంజ్డ్. దట్ విల్ ఓన్లీ బి చేంజ్డ్ బై పేరెంట్స్. కంప్లీట్ గా ట్రై చేయాలి అంటారు. ఇప్పుడు this అండ్ is going somewhere. నేను తినడానికి నా ఈ ఫుడ్ హ్యాబిట్స్ కి నేను కంప్లీట్ క్రెడిట్ మా అమ్మకే ఇస్తా. కంప్లీట్ గా అసలు ఎలా అంటే, ఎలా చెప్పి తినిపించింది అంటే నాకు పింకీకి, ఈ వెజిటేబుల్ లో ఇంత బాగుంది కదా, ఇది 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 గ్రీన్ కలర్ లీఫీ వెజిటేబుల్ తింటే దిస్ ఇస్ గ్రీన్ క్యాండీ అన్నట్టు చెప్పి, లీఫీ వెజిటేబుల్ ని గ్రీన్ క్యాండీ. వావ్, వినడానికి కూడా పేర్లను కూడా అంత ఫ్యాంటసైజ్ చేసేసి చెప్పి ఇష్టంగా తినిపించేసరికి నాకు కూడా చాలా ఇష్టం పెరిగిపోయి ఇప్పటికీ చాలా ఇష్టంగా తింటా. అండ్ అదే ప్రాబ్లం. నాది కూడా అదే. చిన్నప్పుడు అట్లా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంకా ప్రాపర్ ఫుడీస్ అయిపోతారు. అండ్ కమింగ్ టు వెజ్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కంపారిటివ్లీ నాన్ వెజ్. లైక్ బీపీ, క్యాన్సర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా చాలా లెస్ అమౌంట్ ఆఫ్ పీపుల్కి ఎఫెక్ట్ అవుతుందంట వెజిటేరియన్స్కి. అండ్ ద మెయిన్ థింగ్ ఇస్, వెజ్ తిన్నామనుకో మెన్స్ అయితే 10 years ఎక్స్ట్రా బతుకుతారంట, విమెన్ అయితే 6 to 7 years ఎక్స్ట్రా బతుకుతారంట నాన్ వెజ్ తిన్న వాళ్ళకంటే. ఎక్స్ట్రా బతకపోవడం పక్కన పెడితే బతికిన రోజులు హెల్దీ బతకొచ్చు. అది కూడా ఉంది, బతికిన రోజులు హెల్దీగా బతకొచ్చు అండ్ ఎక్స్ట్రా కూడా బతుకుతారంట. ఐ వాజ్ షాక్, అరే మరీ టూ మచ్ ఇది. వెజ్ అంటే ప్యూర్ వెజ్ అయి ఉండొచ్చు, ప్యూర్ వెజ్ తిన 10 years ఎక్స్ట్రా అంటే దట్స్ రియలీ బిగ్ థింగ్. అసలు ఈ పాయింట్ లోనే అర్థమైపోయి ఉంటుంది నాన్ వెజ్ కి వెజ్ కి ఎంత డిఫరెన్స్ ఉంది అని చెప్పి. వాట్ టు చూస్. యాక్చువల్లీ ఒకప్పుడు అయితే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్లా మెన్షన్ చేయొచ్చలేదు తెలియదు కానీ కమ్యూనిటీస్ ని బట్టి కూడా ఫుడ్ తినేవాళ్ళు తెలుసా. యాక్చువల్లీ అంటే ఇట్లా చెప్పచ్చు, బ్రాహ్మిన్స్ అయితే వాళ్ళు లైక్ వేదాలు చదవాలి, ప్రాక్టీస్ చేయాలి కాబట్టి నాన్ వెజ్ తినకుండా, నాన్ వెజ్ తింటే ఐ డోంట్ ఇట్లా చెప్తారు, నాలుగు ఇట్లా మందం అయిపోతుంది, ఇట్లా ఎట్లా కావాలంటే ట్విస్ట్ చేయలేము, సో అంత కష్టమైన పదాలని పలకలేము అని వెజ్ తినేవాళ్ళు. అండ్ క్షత్రియులు రాజులు వాళ్ళు ఫైట్ చేయాలి, వారియర్స్ కాబట్టి వాళ్ళకి చాలా ఎనర్జీ ఉండాలి, వాళ్ళకి చాలా పౌరుషం ఉండాలి, ఆ కోపం ఉండాలి కాబట్టి అట్లా నాన్ వెజ్ తినేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు అంటే చంపేసేటప్పుడు అవి ఫీల్ అవుతాయి, సో నెగిటివ్ వైబ్స్ ఉంటాయి అని అన్నావు కదా. సో ఇప్పుడు క్షత్రియులు ఆ నెగిటివ్ వైబ్స్ ఉన్న గోట్ ని తింటే ఇప్పుడు వాళ్ళకు కూడా నెగిటివ్ వైబ్స్ అని కాదు, ఆ కోపం నెగిటివ్ వైబ్స్. డూడ్, నీకు ఎంత కాదన్నా నేను చంపేస్తున్నారు అని తెలిసినప్పుడు నీకు కోపం ఉంటది, భయం ఉంటది, అన్నీ ఉంటాయా? నెగిటివ్ వైబ్స్ ఉంటాయి, అట్లా ఉంటాయి కదా. సో అవన్నీ వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా చంపేస్తారు అంటావు. అంటే ఇప్పుడు తింటున్నా మన పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను గమనించుకో, చిన్నప్పుడు నువ్వు ఎంత క్వాయట్ మంచిగా, ఇప్పుడు చూడు నరవట్లే. వాట్ డస్ ఇట్ మీన్? చిన్నప్పుడు నువ్వు నాన్ వెజ్ తినేదాన్నా, అయితే ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నావా? Oh guys, that's so
ఓన్లీ బికాస్ నవ్ ఐఎమ్ ఈటింగ్ నాన్ వెజ్ ఇప్పుడు నేను అరుస్తున్నాను. అలా అని కాదులే కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువ కూడా నేనేదో పాయింట్ చెప్తున్నావు అనుకున్నా ఈ మధ్యాహ్నం అంటే నా గురించేనా? సో యా, క్షత్రియులు అది తినాలి, బ్రాహ్మణ్స్ అయితే తినాలి అంటావు. తినాలి అనట్లా, తింటారు వాళ్ళు అంటున్నావు. అంటారు. Sorry, సో yeah. వాళ్ళ ఆక్యుపేషన్ ని బట్టి కూడా వాళ్ళ ఫుడ్ ఇంటేక్ ఉండేది. అండ్ యు నో వాట్, ఒకప్పుడు మిలిటరీ హోటల్స్ అని ఉండేవి. మిలిటరీ పీపుల్ మాత్రమే అప్పట్లో, అండ్ ఆ మిలిటరీ హోటల్స్ లో మాత్రమే నాన్ వెజ్ ఉండేది. ఇవాళ రేపు ఇప్పుడు అన్ని దగ్గర ఉంది. ఎగ్జాక్ట్లీ ప్యూర్ వెజ్ హోటల్స్ అసలు 10:90% ఉంటుందో, అంత కూడా ఉండదేమో, 10:90 కూడా ఉండదు, 5:95 అంత ఉంటుందేమో ప్యూర్ వెజ్ వెతుక్కోవడానికి. ఒకప్పుడు ఓన్లీ మిలిటరీ హోటల్స్ నాన్ వెజ్, ఎందుకంటే మిలిటరీ పీపుల్ తినే వాళ్ళు కాబట్టి, మిలిటరీ పీపుల్ మాత్రమే, అంటే మోస్ట్ ఆఫ్ ద మిలిటరీ పీపుల్ మాత్రమే తినేవాళ్ళు కాబట్టి So అందుకే the title is military hotel. ఎగ్జాక్ట్లీ నాన్ వెజ్ కావాలంటే అక్కడే అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు మిలిటరీ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళతో కామెడీ చూస్తారా? సర్వ్ చేస్తారు, కాకపోతే అలానే దొరికేది అప్పట్లో. అట్లా ఇండికేట్ చేసినారు. కానీ ఈ రోజు రేపు అసలు ఇప్పుడు గాలి, యునో వాట్, మొన్న నేను విషయాలు డిస్కస్ చేసుకుంటుండే. మేము నాచారంలో ఉంటాం. సో నాచారంలో ఒకరోజు నైట్ 11 o'clockకి స్విగ్గీ ఓపెన్ చేసి చూస్తే, 11:20కి యాక్చువల్ నాకు బాగా గుర్తు, 11:20కి స్విగ్గీ ఓపెన్ చేసి చూస్తే సమ్ 700 or 600 restaurants nearby you to deliver అని ఉంది. 11:20కి నాచారం ఏరియాలో మాత్రమే. బట్ దట్ ఈస్ సో అనాయింగ్. అసలు నేను ఎంత ఫీల్ అవుతా తెలుసా, కోదర్లో వి డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డెలివరీ. అసలు మాకు 9 అయ్యాక లిటరల్ గా అన్ని మూసేస్తారు. నేనైతే ఎంత కోపం వస్తుంది. నేను చెప్పేది నువ్వు చెప్పేది అసలు నేను అప్పుడు ఇట్లాంటి చాలా ఇంటలెక్చువల్ మాటలన్నీ మా కపుల్ మధ్యలో ఒక 1% ఎక్కువ విషయాలే చేస్తారు. విశాల్ 51, నేను 49. ఐ డోంట్ డినై. ఏంటి యూ డోంట్ డినై? ఐ సే దట్ ఇట్స్ 60 and 40. సో అప్పుడు అసలు ఇప్పుడు 600 హోటల్స్ 11:20కి నీకు డెలివర్ అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్ ఆర్ హోటల్స్ షాప్ 11 o'clockకి క్లోజ్ అవుతాయి. అంటే క్లోజ్ అయిపోయినవి కూడా ఒక 300-400 ఉండొచ్చు. నాచారం ఏరియాలోనే 300-400 హోటల్స్ ఉండొచ్చు అని. ఐ వాస్ లైక్ 700-800 నాచారంలోనే ఉన్నాయంటే గల్లీకి ఎన్ని హోటల్స్? అండ్ ఇవాళ రేపు నాన్ వెజ్ లేని హోటలే లేదు. అన్ని హోటల్స్ ఆర్ రెస్టారెంట్స్ కి నాన్ వెజ్ సప్లై చేస్తున్నారంటే ఎన్ని యానిమల్స్ ని కిల్ చేసి, ఎన్ని మేకలు, ఎన్ని ఫిష్, ప్రాన్స్, అసలు ఎన్ని చేస్తున్నారు మనం అసలు రియలైజ్ అవ్వం తెలుసా. మనం సడన్ గా వాట్ ఇఫ్ ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్ బికమ్ వెజిటేరియన్? అప్పుడు కోడ్లు ఇట్లా మన నుంచి నడుచుకుంటూ పోతాయి అంటావా? అంటే అన్ని నెంబర్ ఆఫ్ కోడ్లు ఉంటాయంటావా? అప్పుడు ఏం చేస్తా తెలుసా, నేను పింకీ వేకప్ వేకప్ అంట, ఎందుకంటే అది నీకు కల్లో కాకపోతే అవ్వదు. అరే సీరియస్ గా, వాట్ ఇఫ్ ఎవ్రీవన్ బికమ్స్ వెజిటేరియన్? కోడ్ల పరిస్థితి ఏంది? కోడ్ల పరిస్థితి ఏంటి అంటే పింకీ, ఇది ఒక ఫుడ్ చైన్ తెలుసా. యాక్చువల్లీ ఇట్లాంటి చిన్న 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 పురుగుల్ని పెద్ద పెద్ద పక్షులు తినేయడం, పెద్ద పెద్ద పక్షుల్ని ఇంకా వేరే యానిమల్స్ తినేయడం, మనం నాన్ వెజ్ తినడం ఇస్ ఆల్సో న్యాచురల్. కాదని ఏమనట్లా, కానీ చెప్పించా ఇంటెలిజెంట్ చెప్పు. కానీ లిమిట్ ఉండాలి. ఇఫ్ యూ లిమిట్ ద కోడి, ఇఫ్ యూ లిమిట్ ద చికెన్, అప్పుడు కోడ్లు ఎక్కువైపోతాయేమో. ఏం ఎక్కువైపోవు పింకీ. నేచర్ ఎలా క్రియేట్ చేయబడిందంటే ఎవ్రీథింగ్ మనకి ఇచ్చినప్పుడు అన్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి, మనమే దాన్ని ఇంబ్యాలెన్స్ చేస్తున్నాం. ఎందుకంటే మన టెంప్టేషన్స్ వల్ల, మన మీద మనకు కంట్రోల్ లేకపోవడం వల్ల, మనకి మనం బౌండరీస్ పెట్టుకోకపోవడం వల్ల. అలా బౌండరీస్ పెట్టుకొని ఇప్పుడు ఎవరు నాన్ వెజ్ తినొద్దు అనట్లా, కానీ లిమిట్. నువ్వు చెప్పావు కదా 2 meals per week ఫర్ అన్ ఇండివిజువల్, అది చాలు. అండ్ ఇంకా మన బాడీ వెజిటేబుల్స్ ని ఎక్కువ తీసుకోవాలనుకుంటుంది, కానీ మన బాడీ చెప్పేది వినకుండా, ఇన్ఫాక్ట్ అది పక్కన పెట్టి దిస్ సో కాల్డ్ హార్ట్ చెప్తుంది అని ఫ్యాంటసైజింగ్ వర్డ్స్ మాట్లాడుకొని మనల్ని మనం ఇలా మిడ్ నైట్ క్రేవింగ్స్ ఇలాంటి వర్డ్స్ క్రియేట్ చేసుకొని, అఫ్ కోర్స్ మేము కూడా చాలా సార్లు ఇలానే చేస్తాం అనుకో, మేమేం పెద్ద తోపు అనట్లే, కాకపోతే ఇలా చేసుకొని మనకి మనం ఒక సరే రియలైజింగ్ పాయింట్ అనుకోవచ్చా? నీకు అనుకోవచ్చా?
So you're making it as 2 I will meals? surely try. I will surely try to limit myself for 2 meals. Per week. 2 non-veg meals per week. అదేలే Ha. కామెడీ Ha. నాచారం వెళ్ళినా కూడా అది కొంచెం కష్టం. మరి నువ్వు ఎందుకంటే గోదావరిలో I'll ఎన్ని try. రోజులు ఉంటావు? Of 1 week course I'll వస్తావు. try. నేను చెప్తున్నా కదా, నాకు కూడా తెలుసు గోదావరిలో ఎన్ని రోజులు ఉంటాను ఆచారంలోనే. ఎందుకంటే టేబుల్ మీద చూస్తూ See, I told you circumstances, that's the main thing. ఇంట్లో ఒక్కళ్ళు నాన్ వెజ్ తిన్నా కూడా వాళ్ళ కోసం చికెన్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు తింటున్నారు అని చెప్పేసి ఇంకా వాళ్ళ నుంచి వాడు తింటాను నేను తింటా అని చెప్పేసి ఎవ్రీబడి విల్ స్టార్ట్. అయితే ఇంకొకటి ఏంటి చెప్పనా, వాట్ డూ యూ థింక్ గాడ్స్ ఆర్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్? గాడ్స్ ఇన్ ద సెన్స్ భగవంతుడు సోకాల్ నాకు తెలియదు, అంటే నాకు నిజంగా తెలియదు నాన్న. వాట్ డూ యూ థింక్ అన్నాను. ఏమో కొంతమంది దేవుళ్ళ దగ్గర ఏమో ఇప్పుడు వినాయక చవితి అయితే ఉండ్రాళ్ళు పాయసం ఇవన్నీ పెడతాం. That's ఇప్పుడు my proper కట్టమాసమ్మ దగ్గరికి గాని లేకపోతే కొన్ని అమ్మవారి గుళ్ళలో గాని భద్రకాళి. బలిస్తాం. దాట్స్ ద థింగ్, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. మరి ఏంటి అది ఓకే అని చెప్పి గాడ్స్ చెప్పినారు, ఇన్ఫాక్ట్ దేవుళ్ళే చెప్పినారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనుషుల్లో అయితే కమ్యూనిటీస్ ఉంటాయి అని. ఇట్లా దేవుళ్ళకి కమ్యూనిటీస్ ఉంటాయంటావు. కమ్యూనిటీస్ అని అన్నాను. డిఫరింగ్ గాడ్స్, హిందూ గాడ్స్ లోనే డిఫరింగ్ ఉన్నాయా, క్లాసెస్ ఉన్నాయా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోకు, మళ్ళీ అది ఇది అవుతుంది. సో నేనేమంటున్నా అంటే నాకు నువ్వే హిందూ గాడ్స్ అని మెన్షన్ చేస్తే నువ్వు ఏది పడుతుంది మాట్లాడు, కానీ ఐఎమ్ సేవింగ్ యూ, సో షట్ అప్. నేను చెప్పేది విను. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు దేవుళ్ళలో కూడా ప్రశాంతంగా ఉండే దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, కొంచెం రుద్ర రూపంలో ఉండే దేవుళ్ళు కూడా ఉన్నారు. సో ఇంత ఎస్థెటిక్ గా చెప్పింది, రుద్ర రూపంగా ఉండేటోళ్ళంటే ప్రశాంతంగా ఉండే వాళ్ళంటే. కాళికాదేవి దగ్గరికి వెళ్ళి నేను పప్పు తింటా. Bro, I don't know whether I can tell this or no. పాయసం ప్రసాదం పెడతా అంటే కష్టం. ఎందుకు కష్టం? ఎందుకంటే లిటరల్ గా కాళికాదేవి, నో ఐఎమ్ నాట్ బ్లెస్సింగ్ యూ, నేను పాయసం తిన్ను. నాకు దాని ఇన్ డెప్త్ డీటెయిల్స్ అనేది నాకు తెలియదు, కానీ అక్కడైతే అలా చేయరు అని తెలుసు. ఇప్పుడు నీ దగ్గర ఏమైనా ది ఇంటెలెక్చువల్ ఆన్సర్ ఉంటే ఐ విల్ బి వెయిటింగ్ టు లిసన్. నో నాకు తెలియదు, నేను నిన్న అడుగుదామని అనుకున్నాను. అంతా అట్లాంటప్పుడు మనం ఇట్లాంటి వాటి కోసం మనం అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రశాంతమైన దేవుళ్ళు ఉంటారు, రుద్ర రూపం అన్నావు కదా. సో ప్రశాంతమైన దేవుళ్ళ బర్త్డేస్ వాళ్ళ మ్యారేజ్ డేస్ వచ్చినప్పుడేమో ప్రశాంతమైన ఫుడ్ తినండి, రుద్ర రూపం ఉన్న దేవుళ్ళ బర్త్డేస్ మ్యారేజ్ డేస్ వచ్చినప్పుడు రుద్ర రూపం. అయ్యే, that doesn't make sense. పింకి నేను చెప్తున్నా కదా, దేవుళ్ళకి నైవేద్యం పెట్టేది కూడా మనం తినడానికే. గుడ్. సో ఒక్కొక్క పూజని బట్టి ఒక్కొక్క ఒకేజన్ ని బట్టి ఒక్కొక్క రకమైనది తింటాం. నైస్, ఓకే. సో యా, దట్స్ ఇట్ నాకైతే. సో ఐ ప్రిఫర్ వెజ్ దాన్ నాన్ వెజ్, ఎందుకంటే ప్రస్తుతానికి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి మేము ఇక్కడ మొత్తం వెజిటేరియన్ కాబట్టి నాదైతే మ్యాక్సిమం పర్ వీక్ వన్సే అవుతుంది నాకు తెలిసి, ఒక మీలే ఉంటుంది నాది నాన్ వెజ్. సో టెల్ నా నేనేం శబద్దాలు చేయాల్సిన అవసరం లేదు, నేనేమి కంట్రోల్ నేను చేయాల్సిన అవసరం లేదు కాబట్టి శబదం అన్న పదం తెచ్చా. సో ఐఎమ్ ఆన్ ద కరెక్ట్ లెవెల్, నేనేం అడ్డు ఇటు అవ్వక్కర్లేదు. సో యూ హ్యావ్ టు డిసైడ్ అండ్ యూ పీపుల్ హ్యావ్ టు డిసైడ్, మీకేమనిపిస్తే అది చేయండి. ప్రిఫర్ వెజిటేరియన్ దాన్ నాన్ వెజ్, ఐ సే దట్. నాకేమనిపిస్తుంది అంటే బ్యాలెన్స్ ఆఫ్ బోత్ ఉండాలి. అండ్ ఆ బ్యాలెన్స్ అనేసరికి 50-50 కాకుండా మనం అనుకున్నట్టు 2 meals పర్ వీక్ ఉంటే చాలా 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 బెస్ట్ అండ్ హెల్దీ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ వెజిటేబుల్స్లో ఉన్నంత ఫైబర్ కంటెంట్, సో మెనీ కైండ్ ఆఫ్ వైటమిన్స్, సో మెనీ కైండ్ ఆఫ్ న్యూట్రియన్స్ అనేవి నాన్ వెజిటేరియన్స్లో దొరకడం కష్టం. ఐ అగ్రీ. దిస్ వైట్ మీట్ ఫ్లెష్ ఉంది కదా, దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంది, నేనేం కాదనట్లేదు, కానీ దాని రీప్లేస్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అట్లనే తినొద్దు అనట్లేదు, అది కూడా ఆఫ్ కోర్స్ తీసుకోవాలి, కానీ అది మాత్రమే తీసుకోకూడదు. అండ్ యు నో వాట్, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, ఇవాళ రేపు ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ దొరుకుతున్నాయంటే అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జాటిక్ వెజిటేబుల్స్, బిలీవ్ మీ, ట్రస్ట్ మీ, చాలా 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 టేస్టీ ఉంటాయి.
అండ్ ఆల్సో చాలా కామన్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఈ బీరకాయ, పొట్లకాయ, సొరకాయ ఇట్లాంటివి కూడా చాలా యమ్మీ 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 టేస్టీ ఉంటాయి. ట్రస్ట్ మీ. ఆ పేర్లు విని ఉరికిపోవడం కాకుండా ఒకసారి ప్రాపర్గా కుక్ చేసుకొని తినండి. అండ్ ఆల్సో ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్కలా కాకుండా ఒక్కొక్క వెజిటేబుల్ లిటరల్ గా 4 డిఫరెంట్ కైండ్స్ లో చేసుకోవచ్చు. లైక్ పప్పు ఒకటి, కూర ఒకటి, ఫ్రై ఒకటి, పులుసు. పచ్చడి ఒకటి, పులుసు ఒకటి. లిటరల్ గా నేను నిన్న యూట్యూబ్ లో చూసినాను బెండకాయ పప్పు, బెండకాయ పచ్చడి. మేమైతే చేయలేదు. ఐ కెన్ టెల్ యూ దిస్, మీరు కూడా ట్రై చేయండి. ఇఫ్ యూ గైస్ You know లైక్ what? ఇట్. కాకరకాయలో నేను తెలుసు, నాకు కాకరకాయ చెప్పండి. ఫ్రై, కాకరకాయ కూర, కాకరకాయ పులుసు, కాకరకాయ పచ్చడి. అండ్ ఆల్ ఫోర్ ఆర్ ది యమ్మియెస్ట్. అసలు అమ్మ చేసే, యూ నో వాట్, మీకు కావాలంటే అన్ని 4 కలిపి నేను రెసిపీస్ ఒక వీడియో చేసి పెడదాం పింకి. ఆల్ 4 కాకరకాయ రెసిపీస్ చాలా 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 టేస్టీ ఉంటాయి. ట్రస్ట్ మీ, వెజిటేబుల్స్ ఆర్ సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ, సూపర్ థింగ్ యూ హ్యావ్ డెలిషియస్. టు డూ ఇస్ ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి. నాన్ వెజ్ పక్కకు పెట్టి వెజ్ లో సరే మీకు నచ్చిన ఏదో ఒకటి. ఆలు కూడా చాలా డిఫరెంట్ కైండ్స్ తీసుకోవచ్చు. ఊకే ఫ్రైయే కాకుండా ఆలు ఆ, ఆలు పులుసు చేయొచ్చు తెలుసా మీకు. యూ గైస్ నో ఇట్ ఆర్ నాట్. అండ్ ఆలు బఠానీ వేసి ఒక కర్రీ చేస్తారు. వీఆర్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్. ఏదో ఇట్స్ ఓకేలే కానీ ఆలు ఇంత 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 పెద్ద పెద్ద కట్ చేసి బఠానీ వేసి ఆలు కర్రీ చేస్తుంది మా మమ్మీ. పొట్టుతోటి. పొట్టు అలానే ఉంచి ఫస్ట్ బాయిల్ చేసి. సో దాట్ ఈస్ అన్ అదర్ కైండ్. ఆలు ఫ్రైయే కాకుండా ఆలు కూర ఉంటుంది. ఆలు పచ్చడి తెలియదులే, ఆలు పప్పు కూడా తెలియదు. సో సో ఎవ్రీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్ హ్యాస్ ఎవ్రీ డిఫరెంట్ స్టోరీ. సో ప్లీజ్ గెట్ ఇన్ టు ద స్టోరీ అండ్ know the story and have healthy food. అండ్ ఆల్సో లీఫీ వెజిటేబుల్స్, వెరీ మచ్ ఇంపార్టెంట్. లీఫీ వెజిటేబుల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్ మాకైతే కొన్ని తెలియవు తెలుసా అసలు. అంటే కామన్గా ఉండే పాలకూర, గోంగూర, చుక్కకూర, తోటకూర, బచ్చల కూర, ఇట్లాంటివి కాకుండా అమ్మ అయితే ఇక్కడ చాలా మందికి ఇంటి ముందుకి ఇట్లా వస్తారు కదా పుట్టు పట్టుకొని ఆకుకూరలు తెచ్చే వాళ్ళని, వాళ్ళు పిలిచి తను చిన్నప్పుడు తినే ఆకుకూర వెజిటేబుల్స్ అన్ని సారీ ఆకుకూరలు అన్ని తెప్పించుకొని చెంచల్ కూర, పుంటి కూర, పుంటి కూర, తూటి కూర, అసలు 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 ఆ పదాలు కూడా తెలియదు తెలుసా మాకు. మొన్నటి వరకు ఇది పాలకూర అని చెప్పి పెట్టేసేది మాకైతే. లిటరల్ గా మొన్న కూడా ఏదో ఆకుకూర పప్పు చేసింది. ఏం కూర అమ్మా అంటే ఆకుకూర పప్పు అంటే ఏం కూర అమ్మా అది, ఏం ఆకుకూర అమ్మా అంటే ఆకుకూర పప్పు అలా అంటది. షేట్ మ్యాన్ ఏదో ఒకటి అని చెప్పి తింటాము, బట్ వి లైక్ ఇట్. అంటే తినమన్న భయంకి అట్లా చెప్తారు పేరెంట్స్. అట్లా చెప్పండి. అవైలబుల్ ఉంటే మాత్రం అన్ని కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ స్పెషలీ లీఫీ వెజిటేబుల్స్ తెప్పించుకొని తినండి. ఐ నో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సిటీలో ఉంటారు, అందరికి దొరకడం కష్టం. కానీ దొరికినప్పుడు మాత్రం, నేను కోదాడు వస్తే మాత్రం నా కోసం ఇన్ని కైండ్స్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్ చేసి పెడతాం. అట్లా దొరికినప్పుడు మాత్రం చాలా మంచిగా చాలా తినండి వెజిటేబుల్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్. యాక్చువల్లీ అన్నం కొంచెం పక్కన పెట్టిన ఉత్తి కూర తినేసేయచ్చు, అలా తినండి. చాలా 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 బాగుంటుంది. అండ్ దట్స్ ఆల్సో హెల్దీ. ఆఫ్ కోర్స్ టేస్టీ అండ్ హెల్దీ. సో బేసిక్ గా ఈ పాడ్కాస్ట్ పక్కకి వెళ్ళిపోయి ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ వెజిటేరియన్ అయిపోయింది. ప్రోస్ అండ్ కాన్స్ కూడా కాదు, ఓన్లీ ప్రోస్ ఆఫ్ వెజిటేరియన్, కాన్స్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ అయిపోయింది. అట్లే ఇంకా, ఎందుకంటే ఇవాళ రేపు అనవసరమైన నాన్ వెజ్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో కొంచెం తగ్గిస్తే తప్పేం లేదు. Those are my points about vegetarian guys and non-vegetarian people, and that's it. So do try vegetarian. It's so yummy, tasty and delicious. Hoping that everybody will have only 2 non-veg meals per week, and trying new vegetables and leafy vegetables. And also some exotic vegetables. So yeah, ఎగ్జాటిక్ కూడా కాదు, అది బేసిక్ నార్మల్ వెజిటేబుల్స్. ఇప్పుడు ఎవరు తినక అవి ఎగ్జాటిక్ అయిపోయినాయి. అరే బ్రాకలీ లాంటి ఓకే ఫైన్, బ్రాకలీ తింటారు అందరూ బేసిక్ గా. తింటున్నారు పింకీ. అవైలబుల్ కొన్ని ఎగ్జాటిక్ ఉంటున్నాయి. ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి చెప్పు? బ్రాకలీ, బేబీ కార్న్, లెట్యూస్ కానీ చాలా కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే సిటీలో ఉండే వాళ్ళకి సొరకాయ, పొట్లకాయ, బీరకాయ ఆర్ ఎగ్జాటిక్. కరెక్ట్, అది నేను అంటున్నాను. ఐ అగ్రీ. అది సో ఆ బేసిక్ వెజిటేబుల్స్ ని తినకుండా ఎగ్జాటిక్ చెయ్యకండి. హ్యావ్ ద బేసిక్ వన్ అండ్ ఆల్సో ద ఎగ్జాటిక్ వన్ లైక్ బ్రాకలీ అండ్ లెట్యూస్. ఓకే, సో యా, that's it our video on Veg and non-veg. yay. We'll see you in the next video.
బాయ్.